కోటా వినూత అంటే ఈ పార్టీకి మీకు అందరూ కూడా గుర్తు చేసుకున్నారు. జనసేన పార్టీ ఇప్పుడు ఎక్స్ ఇన్ఛార్జు, గతంలో జనసేన పార్టీకి శ్రీకాళహస్తికి ఇన్ఛార్జ్గా కూడా పనిచేసింది. ఇప్పుడు ఆమె పేరు ఎందుకు మళ్ళీ శ్రీకాళహస్తిలో ఒక హాట్ టాపిక్గా మారింది అంటే, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి మీద జనసేన పార్టీలో ఒక వివాదం చోటు చేసుకుంది. కొట్టే సాయి ప్రసాద్కు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడం మీద వినూత కోట ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి కొట్టే సాయి ప్రసాద్కి పవిత్రమైన ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడం తగదంటూ పవన్ కళ్యాణ్కి ఒక బహిరంగ లేఖ కూడా రాసింది జనసేన పార్టీ శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట. పవన్ కళ్యాణ్ గారు, మీ నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించుకోవాలి అని చెప్పేసి సూచిస్తూ, తన మీద జరిగినటువంటి రాజకీయ కుట్రలో ప్రధానమైన వ్యక్తుల్లో కొట్టే సాయి ప్రసాద్ కూడా ఒకడు అని వేసి ఆమె అతని పేరు వెల్లడిస్తూ, త్వరలో పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు కూడా వస్తారని చెప్పేసి లేఖ ద్వారా కొట్టే సాయి ప్రసాద్ నిజస్వరూపం బయటపెట్టే ప్రయత్నం కూడా చేసింది వినూత కోట. తన డ్రైవర్ హత్య కేసులో జైలుకి వెళ్ళినటువంటి కోట వినూత మీడియా ముందుకు వస్తే అటు తెలుగుదేశం పార్టీలో ఇటు జనసేన పార్టీలో చాలామంది చీకటి బ్రతుకులు బయటపడతాయనే భయంలో రెండు పార్టీ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ కొట్టే సాయి ప్రసాద్ ఎవరు అనేసి ఒకసారి పరిశీలన చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక నిరసన తెలియజేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నోటుకొచ్చేటు బూతులు తిడితే అప్పుడు ఒక సిఐ గారు ఈ జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి కొట్టే సాయి ప్రసాద్ని చెంప చెల్లని నింపించేది. మీరందరూ కూడా చూసే ఉంటారు ఆ వీడియోని. అప్పుడు సిఐ గారు, ఐ థింక్ అంజు యాదవ్ గారు అనుకుంటా, ఆమె ఈ కొట్టే సాయి ప్రసాద్ని మనకు పెట్టించింది. మామూలుగా ఇవ్వలే. ఆనాడు అదొక పెద్ద రాద్ధాంతం అయింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తిలో వాలిపోయాడు. అప్పుడు ఎస్పీ గారికి ఆ సిఐ గారి మీద కంప్లైంట్ కూడా చేశాడు. మీకు అందరూ కూడా గుర్తే ఉంటుంది. ఆయనే ఈ కొట్టే సాయి ప్రసాద్. ఆయన్ని ఇప్పుడు జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్గా నియమిస్తూ వాళ్ళు నిర్ణయం కూడా తీసుకున్నారు. దీని మీద కోట వినూత ఆమె ఒక లెటర్ కూడా రాసింది పవన్ కళ్యాణ్కి. ఆ కొట్టే సాయి ప్రసాద్ గురించి ఏమో రాసిందో కూడా ఒకసారి చదివి వినిపిస్తా, మీరు అందరూ కూడా చూసుకోండి. పక్కనే వేస్తాను, చూసుకోండి. గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, సార్, శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కట్టే సాయి ప్రసాద్కు ఇవ్వడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మహిళలంటే కనీసం గౌరవం లేని వ్యక్తిని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. నాపై జరిగినటువంటి రాజకీయ కుట్రలో ప్రధానమైన వ్యక్తుల్లో ఈ కొట్టే సాయి ప్రసాద్ కూడా ఒకడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని ప్రెసిడెంట్ సెక్రటరియట్ టీంకు, మీ రాజకీయ కార్యదర్శి అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీ హరిప్రసాద్ గారికి, పిఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారికి వివరించడం జరిగింది. ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. బహుశా నాకు జరిగినటువంటి ఇంత పెద్ద సమస్య మీ దృష్టికి చేరలేదని భావిస్తున్నాను. దీనికోసం గ్రామాన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన వాళ్ళు, స్థానిక సంస్థల ఎన్నికల్లో దమ్ముగా పోరాడిన వాళ్ళు, పోలీసుల దగ్గర బూటుకాలతో తన్నించుకున్న వాళ్ళు, పోరాటాలు చేసి కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళిన వారు, వీర మహిళలు చాలామంది ఉన్నారు. ఇలా నిజంగా కష్టపడ్డ వారిని గుర్తించి ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఆమె 2 పేజీలు రిలీజ్ చేసింది. ఇంకో పేజీలో ఏమిచ్చిందంటే, దయచేసి మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నన్ను భౌతికంగా హతం చేయాలని, రాజకీయాలకు దూరం చేయాలని, నా క్యారెక్టర్ని దెబ్బతీసే కుటుంబం చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరైన కొట్టే సాయి ప్రసాద్కి పవిత్ర పుణ్యక్షేత్రం ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. అర్హులు చాలామంది జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. వారిని గుర్తించి మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను. ఇట్లు వినూత కోట, ఎక్స్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, శ్రీకాళహస్తి నియోజకవర్గం అని చెప్పేసి కోటా సునీత గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ కూడా రాసింది. సో ఈ కొట్టే సాయి ప్రసాద్, అదేవిధంగా బొజ్జల సుధీర్ రెడ్డి,
ఇంకా కొంతమంది ఏ విధంగా ఆ మహిళ మీద జనసేన పార్టీ ఎక్స్ ఇన్ఛార్జ్ అయినటువంటి కోట వినీత మీద రాజకీయంగా ఏ విధంగా దెబ్బ కొట్టారో కూడా ఆమె త్వరలోనే మీడియా ముందుకు వచ్చి అన్ని నిజాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉందంట. డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారికి అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన పిఐసి సభ్యులకు కూడా ఇచ్చిందంట. కానీ జనసేన పార్టీ మాత్రం దాన్ని ఎక్కడా కానీ బహిర్గతం చేయలేదు. అంటే వీళ్ళు ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారో వీటిని బట్టే మనకు అర్థమైపోతుంది. చూద్దాం ముందు ముందు శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఎక్స్ ఇన్ఛార్జ్ వినీత కోట ఏమేం బాంబులు బ్లాస్ట్ చేస్తుందో చూడాలి.